అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ అజయ్ 22 అండ్ మా ఆయన ఆ రోజు స్పెషల్గా నా కోసం లివర్ కర్రీ చేశాడు అండ్ రెసిపీ ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకున్నాడండి, అందులో ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసాడు. ఇంకా పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఆనియన్స్ వేసాడు. లివర్ వచ్చేసి 1/2 kg, దాని క్వాంటిటీకి 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాడు. పెద్ద పైల్వాన్ లెక్క మాస్టర్ షెఫ్ అన్నట్టు ఫీల్ అయిపోతాడు. చేసిన ఒక్కసారైనా చేసినది కర్రీ ఏదైనా సరే దాన్ని కొంచెం టేస్టీగా అన్ని వేసేది తప్పవు, కానీ కొంచెం టేస్టీగా వండి ట్రై చేస్తే కొంచెం బాగుంటది. ఏదో ఉప్పు వేసినామా, అల్లం గడ్డ వేసినామా, కారం వేసినా, ఆల్రెడీ చెప్పిన ఈ డైలాగు రొటీన్ డైలాగ్ కొత్త ట్రై చేయాలి. ఇంకా మా ఫన్నీ పంచాయతీలు అలానే ఉంటాయి అన్నమాట. ఇంకా ఆనియన్స్ కొంచెం గోలంగానే పసుపు వేసాడు అండ్ ఇక్కడ అల్లం పేస్ట్ అయిపోయింది, బట్ కొంచెం ఉంది. ఇంకా అదే దాంతో అడ్జస్ట్ చేసి వేసేసాడు, మొత్తం ఉన్నదంతా ఊడ్చేసాడు అనమాట. ఇంకా అవి పక్కన పెట్టేసి లివర్ క్లీనింగ్ స్టార్ట్ చేశాడు మా ఆయన. ఆడే చికెన్ షాప్ యాక్చువల్లీ చికెన్ షాప్కి వెళ్ళి లివర్ తీసుకొచ్చింది మనమే అనమాట. మా ఆయన నువ్వు చికెన్ తీసుకొస్తే నేను కుక్ చేస్తాను అన్నాడు. ఇంకా తప్పక వెళ్ళి తీసుకొచ్చాను. చికెన్ తెచ్చుకుంటాను రెగ్యులర్గా, బట్ లివర్ ఎలా తీసుకొస్తారో నాకు తెలీదు. సో నేను అడిగాను, తను ఇచ్చాడు. అలా తీసుకొస్తే మా ఆయన ఇలా అన్నాడు అనమాట. ఇంకా బాగా క్లీన్ చేసి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యాక లివర్ వేసేసాడు అనమాట. లివర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ పోసాడు. టమాటాలు కూడా వేసాడండి మా ఆయన, బట్ వీడియో మిస్ అయిపోయింది. ఇంకా ఒక 5 minutes అలానే ఆయిల్లో గోలాక కారం వేసుకున్నాము 2 spoons. నేను లివర్ కర్రీకి కాంబినేషన్ బగారా రైస్ చేశాను. సో స్పైసీ చూసుకొని వేసుకోండి. మెయిన్ టమాటాస్ వేస్తాం కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, లేదు అంటే కొంచెం తీయగా అయిపోతుంది కర్రీ. ఇంకా కారం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకున్నాక ఒక 5 minutes అలానే వదిలేయాలన్నమాట. అండ్ స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్లోనే ఫ్రై అయ్యాక మా ఆయన వాటర్ పోసుకున్నాడండి గ్రేవీ కోసం. అండ్ ఒక 10 minutes అలానే దగ్గర పడేదాకా కుక్ చేసుకొని అండ్ అది ఉడికిందా లేదా చూసుకొని లాస్ట్కి మసాలా అండ్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే, మన వేడి వేడి లివర్ కర్రీ రెడీ. మా ఆయన లివర్ కర్రీ చేయడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం మొత్తం ఫ్రై చేశాడండి వాటర్ పోయకుండా. ఈసారి కొంచెం వాటర్ పోసి చేశాడు. ఎలా ఉంటుందో ఏమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ముందుగా గ్రేవీ వేసినావు కదా, ఎట్లుంటుందేమో బాగుంది. విత్ బగారా రైస్ అదిరిపోయింది. చారు పోసుకోవాలి పప్పుచారు, ఇంకా బాగుంటుంది.